గంజాయి, డ్రగ్స్ వాడకము రోజురోజుకు యువతలో పెరిగిపోతున్న నేపథ్యంలో అది సిటీల నుంచి జిల్లా కేంద్రాలకి, చిన్న ఊర్లకు కూడా రావడము అత్యంత ఆందోళన, భయాన్ని కలిగించే విషయం. అటు సమాజంలో ప్రతి ఒక్కరూ దీన్ని నియంత్రించి నివారించాల్సిన అవసరం ఉంది. పూర్తిగా అడ్డుకట్టు వేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రజలు, ప్రభుత్వాలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎంత గట్టి చర్యలు తీసుకున్నా కూడా ఎక్కడో చోట ఈ యొక్క దుర్మార్గమైన, నీచమైన, దరిద్రమైన అలవాటు అనేది యువతని నాశనం చేస్తుంది. తాజాగా భీమవరంలో గంజాయి సేవించారో, డ్రగ్స్ సేవించారో తెలియదు కానీ ఒక యువ మూక దారిలో వెళ్తున్న ఒక కాలేజీ బస్సు విద్యార్థినిపై దూషణ చేస్తూ దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఆ బస్సులో ఉన్న ఒక వ్యక్తి వచ్చి, విద్యార్థి మరి ఆ కాలేజీ బస్సుకు సంబంధించిన వ్యక్తి వచ్చి ఆ మూకను అడ్డుకోవాలని ఆ మూకను అడ్డుకొని ప్రశ్నిస్తే ఆ మూక అంతా తిరిగి ఆ యువకుడిపై దాడి చేయడము సీసీటీవీలో నమోదైంది. ఆ మత్తులో ఏం చేస్తున్నారో వారికి తెలియదు. అలాంటి పరిస్థితులు రోజురోజుకు పెరుగుతున్నాయి. అలాంటి మత్తులోనే దారుణమైన ఘటనలు కూడా ఎన్నో జరుగుతున్నాయి రాష్ట్రంలో. కాబట్టి వాటిని నియంత్రించడానికి తల్లిదండ్రులు కావచ్చు, చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వీటి పట్ల బాధ్యతతో ప్రవర్తించి ఇలాంటి నేరాలు, అకృత్యాలు, దారుణాలు జరగకుండా ఎవరికి వారే వెంటనే పోలీసులకు తెలియచేసి కఠినంగా శిక్షలు అమలు చేసినప్పుడు వీటిని ఖచ్చితంగా నియంత్రణలోకి తీసుకురావచ్చు. అలాగే వీటి పట్ల అవగాహన కల్పిస్తూనే ఇవి ఎంత దారుణాలకు తీసుకెళ్తాయి, వారి జీవితాలను ఎంతగా నాశనం చేస్తాయి అనే విషయాన్ని కూడా తరచూ మాధ్యమాల ద్వారా సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క దారుణాల మీద, ఈ యొక్క గంజాయి, డ్రగ్స్ వాడకాల మీద, మత్తు పదార్థాలు ఏవైనా సరే వాటి మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించి యువతని, ముఖ్యంగా దేశానికి పనికి రావాల్సిన యువతని కాపాడాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఈ ఘటనపై పోలీసులకి సమాచారం అందిందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ సమాచారం అందితే తప్పకుండా పోలీసులు వీరి మీద చర్యలు తీసుకోవాలని కూడా స్థానిక యువత, ప్రజలు కోరుకుంటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.